బీహార్‌లో 77 లక్షల ఓట్లు ఒకళ్ళకే 2 చోట్ల, 3 చోట్ల ఉన్నటువంటివి. ఇప్పుడు అవి తొలగిస్తారు. దాని మీద వీళ్ళు రచ్చ చేస్తారు. రెండవది అతను తేజస్వి యాదవ్ ఆర్‌జేడీ ప్రస్తుతం అధ్యక్షుడు అనాలేమో. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థి. కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రస్తుతం మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. ఆ తేజస్వి యాదవ్ ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేపాల్‌కి, భారత్‌కి సంబంధాలను చెడగొడుతోందట కేంద్ర ప్రభుత్వం, లేకపోతే ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం. ఎందుకంటే బీహార్‌లో అనేక మంది నేపాలీలు ఉన్నారు. అంటే నేపాలీల వాళ్ళకి ఓటు ఇవ్వమంటున్నాడు ఈడు. నేపాలోడికి నేపాల్లో ఓటు ఉంటుంది కదా. వాడు వచ్చి మన దేశంలో ఉపాధి కోసం వచ్చాడు, బ్రతకడానికి వచ్చాడు, చేసుకో, పని చేసుకో. ఇక్కడ ఓటు ఎందుకు వేయాలి వాడు? ఇక్కడేంటి వాడికి సంబంధం? మనం వెళ్ళి నేపాల్లో ఓటేస్తామా? లేదు కదా. అంటే ఇక్కడ దాని వెనకాల ఖచ్చితంగా ఆర్జేడీ ఉంది అన్నటువంటి నిజం బయటపడుతుంది. ఒక్కొక్కళ్ళకి 500 రూపాయలు ఇస్తారట ఛార్జీలు పోను, ఇచ్చి తీసుకొచ్చి ఓట్లు వేపిస్తారట. అదే సుదీర్ఘకాలం పాటు ఆర్జేడీ విజయంలో కీలకమైన పాత్ర అట. దాన్ని పట్టుకుంది బీజేపీ, కంట్రోల్ చేస్తుంది. అది ఇక్కడ మండుతోంది.